మనుషులు ఎప్పుడు స్వార్థంగానే ఉండాలి. ఎందుకంటే దేవునికి మనం హెల్ప్ చేస్తే మనకు మంచి జరుగుతుంది, మనకి ఎవడో చెప్తాడు అనే కాన్సెప్ట్ మంచిదే, కానీ ఆ కాన్సెప్ట్లోనే వాడి స్వార్థం వాడు చూసుకున్న తర్వాత ఇంతేటి కూడా తెలియదు. సో అందుకే ఎవరిని చేయాల్సిన అవసరం లేదు, చేసినా కూడా అంత ఉండాల్సిన అవసరం లేదు. మా డాడీ ఒకటే అంటాడు, మనం ఎంతమందికి చేసినా వానికి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, చేసినవా మర్చిపోయినవా అన్నట్టు ఉండాలని దాన్ని పట్టుకొని మనం చేసినా అని చెప్పుకోడు ఏ రోజుల్లో. కానీ ఎవడైతే సాయం పొందిందో వాడు కొంచెం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ఎప్పటికైనా జీవితాంలో. సో అది లేని నా కొడుకులకు చూసినప్పుడే కోపం దేవునికి ఇవ్వద్దు.